కించిత్ సర్వం భగత్కద గిరో భ్రువతాసు రక్తాః. గోపికలు శ్రీకృష్ణునితో రాసక్రీడ సలుపుటకు వచ్చి ఆయనను అర్థించునప్పుడు వారి కంఠములు గద్గతికములైనవట. శ్రీకృష్ణుడు వారిని తమ గృహములకు వెళ్ళి భర్తలతో సికుంపుడని ఆదేశించెను. గోపికలకు మిక్కిలి ఆగ్రహము కలిగి శ్రీకృష్ణునితో గద్గత కంఠములతో వారు వాదింపసాగిరి. శ్రీమద్ శ్రీమద్ భాగవతము 10వ స్కందము 39వ అధ్యాయము 56, 57 శ్లోకంలో లోని హర్షముతో కంఠము దగ్గదిక మగుటకు ఒక ఉదాహరణ కలదు. మాతాయి శ్లోకం చదువుతారు మాతాయి. హరే కృష్ణ. హృషత్తనూరుహా భావ పరిక్లిన్నాత్మలోచనః గిరాద్గత్కతయా స్తౌషీత్ సత్వమాలమ్య సాత్వతః ప్రణమ్య మూర్తావహిత కృతాంజలి పుటశనైః. హరే కృష్ణ. అక్రూరునకు యమునా నదిలో వైకుంఠ లోకములన్నీ సాక్షాత్కరించినట్లు శ్రీకృష్ణుడు చేసినంతని ఆయన గొంతు దగ్గదమయ్యెను. శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అక్రూరుడు గుర్తించిన వెంటనే అతడు శ్రీకృష్ణుని పాదార విందములకు మ్రొక్కి కరములు జోడించి దగ్గద కంఠుడై శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. భయముతో కంఠము దగ్గదమగుటకు కూడా దృష్టాంతములు గలవు. శ్రీకృష్ణుని చెలికాంటలలో ఒకడు ఆయనను ఇట్లు కీర్తించెను. సఖా, నీవు నీ వేణువును నీ సేవకుడగు ప్రతి కిచ్చితివి. నేను అతనిని నీ వేణువును నీకు తిరిగి ఇమ్మని అడిగినప్పుడు అతని కంఠము దగ్గదమయ్యెను. ఈ శరీరము పసుపచ్చ రంగులోకి మారను. హరే కృష్ణ. హరే కృష్ణ. 5 వేపతువు. శ్రీకృష్ణుడు శంకాసురునిపై దాడికి వెడలినప్పుడు భయముతో రాధారాణి దేహము కంపింపసాగెను. ఇట్టి వేపతునే నకులుని సోదరుడగు సహదేవునిలో కూడా గోచరించెను. శిశుపాలుడు శ్రీకృష్ణుని దూషించుటకు పూనుకొనినప్పుడు కోపముతో సహదేవుని శరీరము కంపింపసాగెను. విరహతప్త అయిన రాధారాణి శరీరం అంతయు హర్షంతో కంపించుచుండగా ఒక గోపికతో ఇట్లనెను. మాటికి మన కన్ను గప్పిపోవు ఈ మాయదారి గోపబాలునితో సరదాగా మాటలాడకుము. అతనిని నా సమీపమునకు రావలదని చెప్పుము. అతడు మనకు ఎల్లప్పుడూ సంతాపమునే కలిగించుచున్నాడు. 6 వైవర్ణ్యము. ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణునితో తమకు గల సంబంధ బాంధవ్యములతో తమకు దుఃఖము కలిగినప్పుడు గోపికల శరీర వర్ణము మారుచుండును. అందుకే వారు శ్రీకృష్ణునితో ఇట్లందరూ, ప్రేమైన సఖా, నీ తోడి వియోగము వలన బృందావన వాసులందరి దేహములను వివర్ణములైనవి. అట్టి వైవర్ణ్యము వలననే నారద మహాముని కూడా బృందావనమును క్షీరసాగర మధ్యస్థమైన శ్వేత ద్వీపముగా భ్రమించెను. కృష్ణబలరాములు కంసుని సభాభవనములో వస్తాదుల యాగ మండపములో నిలబడినప్పుడు కంసుని దేహము వివర్ణమైనది. అట్లే శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తి బ్రజవాసులందరినీ సంరక్షించుచున్న దృశ్యము చూడగానే ఇంద్రుని ముఖము వివర్ణమయ్యెను. ఆనందవశమున వర్ణము మారినచో శరీరము ఎరుపు వర్ణమును స్వీకరించును. కానీ అట్టి సందర్భములు చాలా అరుదు. శ్రీరూప గోస్వామి వాటిని ఇందు చర్చింపలేదు. 7 అశ్రువు. ఆనందంతో గాని కోపముతో గాని విరహవేదన వలన గాని కనుల వెంట అశ్రువులు ధారాపాతంగా కారుట సంభవించును. ఆ అశ్రువులు నల్లగా నున్నవో అవి ఆనందాశ్రువులు. కోపము వలన కలుగు అశ్రువులు వేడిగా నుండును. అన్ని సందర్భములలోనూ కన్నులలో తీవ్ర సంచలనము కనిపించి సాధారణంగా కన్నులు ఎర్రబడును.
కన్నులు దురద పుట్టుట వలన చేతితో కన్నులు నులుముకునుట కూడా జరగవచ్చును. ద్వారకా నగర ప్రభువైన శ్రీకృష్ణుని పట్టమహిషి పద్మాక్షి రుక్మిణికి కనుల వెంట ఆనందాశ్రులు కారుచుండగా ఆమెకు అట్లు అశ్రువులు కార్చుట రుచింపలేదు. హరివంశము 2.66-24లో శ్రీకృష్ణుని పట్ల తీవ్రమైన అనురాగం వలన సత్యభామ అశ్రులు కార్చుట వర్ణింపబడినది. తస్యహా సుశ్రావనేత్రాభ్యాం వారి ప్రణయకోపజం కుశేశయ ఫలా సాభ్యం అవస్యాయ జలం యథా. రాజసూయయాగ సభా మండపంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని దూషింపసాగినప్పుడు క్రోధావిష్టుడైన భీముని కనుల వెంట అశ్రువులు కారుట క్రోధము వలన అశ్రుపాతమునకు దృష్టాంతం. అక్కడికక్కడే భీముడు శిశుపాలుని సంహరింపగోరెను. కాని శ్రీకృష్ణుని ఆనతి లభింపకుండుటచే అతడు హతసుడై క్రోధ వివసుడయ్యను. సంధ్యా సమయమందలి చంద్రబింబమును పల్చని మబ్బుతెర క్రమ్మినట్లు అతని కన్నులు వెచ్చని అశ్రులతో నిండెనని వర్ణింపబడినది. సాయం సమయమున చంద్రునిపై పల్చని మబ్బు క్రమ్మినప్పుడు ఆ దృశ్యము మనోహరముగా నుండును గదా. అట్లే క్రోధముతో భీముని కనుల వెంట అశ్రువులు కారుచున్నప్పుడు కూడా అతని రూపము మనోహరముగా నుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 60వ అధ్యాయం 23వ శ్లోకంలో రుక్మిణి సంతాపాశ్రువులను విడుచు చక్కని సందర్భము కలదు. పదా సుజాతేన నఖారుణ శ్రియా భువం లిఖంత్యశ్రుభిరంజనాసితైః ఆంసించతి కుంకుమారుసితౌ స్తనౌ తత్తావధో ముఖ్యతి దుఃఖరుద్ధావాత్. శ్రీకృష్ణుడును రుక్మిణియు సరస సల్లాపములాడుకొనుచుండగా ఉన్నట్టుండి శ్రీకృష్ణునితో తనకు విరహము కలుగునేమో అను భీతి రుక్మిణి మనస్సును ఆవహించెను. అప్పుడు ఆమె తన ఎర్రని తామర రేకుల వంటి కాలి వేళ్లతో నేల మీద గీయసాగెను. ఆమె కన్నుల వెంట అశ్రువులు కారుచుండుట చేత కన్నుల కాటుక కూడా ఆ అశ్రువులతో కలిసి కుంకుమ పూయబడిన ఆమె వక్షోజములపై పడసాగెను. గాఢ సంతాపముతో ఆమె కంఠము గద్గదికమైనది. 8 ప్రళయము. ఏకకాలములో సంతోషము దుఃఖము అనుభూతమైనప్పుడు ఒక వ్యక్తి మనస్సులో కలవరపాటు కలుగును. ఏమి చేయుటకును తోచదు. అట్టి కలవరపాటును ఏమి తోచని స్థితినే ప్రళయము అందురు. ఇట్టి ప్రళయావస్థలో ఒక్కొక్కప్పుడు వ్యక్తి నేలపై పడి దొర్లాడుటయు ప్రేమ యొక్క సర్వలక్షణములను వానిలో గోచరించుటయు సంభవించును. గోపికలు శ్రీకృష్ణుని కొరకు అన్వేషించుచుండగా ఉన్నట్టుండి ఆయన పొదరిళ్ళ మాటల నుండి బయటకు వచ్చి వారి కంట పడగానే వారు నిర్ఘాంతపోయి ఇంచుమించు నిశ్చేతనులైరి. అట్టి మానసిక స్థితిలో గోపికలు మరింత అందముగా కనిపించిరి. ఆనందముతో ప్రళయము అను సాత్విక భావము అనుభూత మగుటకు ఇది చక్కని ఉదాహరణము. సంతాపము వలన కూడా ప్రళయావస్థ అనుభూతమైన దృష్టాంతములు గలవు. అట్టి ఒక సందర్భము శ్రీమద్ భాగవతము 10వ స్కందం 39వ అధ్యాయం 15వ శ్లోకంలో మనకు కనిపించును. అన్యాచ తదనుత్యాన నివృతాశేష వృత్తయః నాభ్యజానానిమం లోకం ఆత్మలోకం గత ఇవ. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో ఇట్లనెను. మహారాజా, గోపికలకు శ్రీకృష్ణునితో విరహము కలిగినప్పుడు
వారు నిరంతరము శ్రీకృష్ణున్నే ధ్యానించుచుండిరి. వారి ఇంద్రియములన్నీయు పనిచేయుట మానివేశను. వారికి శరీర స్పృహ నశించినది. సర్వవిధములైన ఐహిక బంధముల నుండి విముక్తునైనట్లు వారు కనిపించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వాత్విక లక్షణములలో తరతమ భేదము. స్వాత్విక భావన వల్ల శరీరము మీద గోచరించు వివిధ లక్షణములలో స్తంభము విలక్షణమైనది. ఆ స్తంభములోని తరతమ భేదముల వలన దేహములలోని ప్రాణశక్తి కల్లోలితమగును. అట్టి దశలో ఇతర సాత్విక లక్షణములలో కొన్ని మార్పులు కనిపించుచును. ఈ సాత్విక లక్షణములు క్రమముగా అభివృద్ధి చెందుచు ధూమాయత్త అంటే జ్వాలిత దీప్తస్థాయులుగా గోచరించును. ఈ 3 దశలలో ప్రతి ఒక్కటియు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగును. అవి దేహములలోని వివిధ భాగములకు వ్యాపించుచును. అసురుపాతము, గద్గదికము వలె కాక స్తంభము దేహమంతటియును అభివ్యక్తమగును. అసురువు, గద్గదిక కేవలము స్థానికముగా మాత్రమే కనబడు లక్షణములు. అసురుపాతము వలన ఒక్కొక్కప్పుడు కన్నుల వాచుటయు తెల్లబడుటయు జరుగును. ఒక్కొక్కప్పుడు కన్నులలోని కటకములు పనిచేయు తీరు మారిపోవును. గద్గదిక వలన గొంతు నొప్పి, తీవ్రమైన అతురత కలుగవచ్చును. ఈ విధంగా సాత్విక భావన లక్షణములు స్థానికములైనప్పుడు వానిని వెన్నంటి వివిధ స్థానిక ఫలితములు కనిపించవచ్చును. ఉదాహరణకు గద్గతిక వల్ల గొంతు నొప్పి ఏర్పడినప్పుడు బొంగురు ధ్వని కంఠము నుండి వెలువడవచ్చును. అట్టి ధ్వని వలన గొంతు బొంగురు పోవునట్టుయు తీవ్రమైన ఆతురతతో వివిధ లక్షణములు కనిపించుటయు జరుగును. ఈ లక్షణములన్నీయు ధూమాయుత అనబడు రూక్ష సాత్విక భావములలో కనుపట్టుచు వేరు విధములుగా అభివ్యక్తములగును. ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణు లీలలను సంబంధించిన ఉత్సవములు జరుపు కొనున్నప్పుడు గాని, భక్తుల సాంగత్యములో గాని నృత్య పారవశ్యము కలుగవచ్చును. అట్టి భావములు జ్వలిత భావమందురు. శ్రీకృష్ణునితో తీవ్రమైన అనుబంధము కలిగియునుట అను ప్రధాన ప్రాతిపదిక లేకుండా ఈ లక్షణములలో ఏవియూ అభివ్యక్తము కావు. భక్తి యొక్క స్నిగ్ధ దశలో ఈ ధూమాయుత సాత్విక భావన లక్షణములు కొన్ని గుప్తముగా ఉండవచ్చును. నందమహారాజు గృహములో పౌరోహిత్యము చేయుటకు వచ్చిన గర్గమునిలో ఈ విధమైన సాత్విక భావములు గోచరించును. శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి సంహరించినట్లు వినినప్పుడు ఆయన కన్నులలో అశ్రువులును కంఠములో గద్గతికము శరీరమంతటను స్వేదమును వ్యక్తములయ్యను. ఆ విధముగా గర్గముని వదనములో ఒక వింత లావణ్యము ప్రకాశించెను. అనేక సాత్విక భావ లక్షణములు ఏకకాలములో కనిపించినప్పుడు అట్టి స్థితిని జ్వాలిత స్థితి అందురు. ఉదాహరణమునకు శ్రీకృష్ణుని మిత్రుడుగు ఒక గోపబాలకుడు ఆయనతో ఇట్లనెను: ప్రియ మిత్రుమా, బృందావనములో నుండి వెలువడిన నీ మురళీగానము నా చెవిలో పడి వెంటనే నా చేతులు మొద్దుబారినవి, నా కన్నులు అశ్రుపూర్ణములైనవి. నేను నీ
శిరము మీద నెమలిపించుమును కూడా కనజాల కుంటిని. నా తొడలు ఇంచుమించు స్తంభించిపోయి ఒక అంగుళము కూడా ముందుకు కదలజాలని స్థితి ఏర్పడినది. అందుచేత మిత్రమా, నీ దివ్యమైన మురళి గానమునకు నేను జోహారు చేయుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక గోపిక మరొక గోపికతో కూడా ఇదే విధముగా పలికినది. ప్రియసఖి, శ్రీకృష్ణుని వేణుగానము నాలకించినంతనే ఆ గానము నా శరీరము మీద కలిగించిన లక్షణములు ఇతరులకు కనిపించకుండా నన్ను నేను మరుగుపరుచుకొనవలెననుకుంటుని. కానీ నా శరీరంలోని కంపనమును నేను దాచుకొనలేకపోతిని. దాని వలన ఇంటిలోని నా చెలులందరూ శ్రీకృష్ణునితో నా అనుబంధమును స్పష్టముగా గుర్తింపగలిగిరి. సాత్విక భావ ప్రేమ లక్షణములు నిరోధింప రానివైనప్పుడు ఏకకాలమున అవి అన్నీ 4-5 విభిన్న వర్గములుగా అభివ్యక్తమైనప్పుడు అట్టి స్థితిని దీప్త స్థితి అందరు. ఇట్టి స్థితి ఉదాహరణకు నారదముని శ్రీకృష్ణ భగవానుని దర్శించినప్పుడు ఆయన శరీరము స్తంభించిపోయి ఆయన వీణావాదనము ఆగిపోయినది. కంఠము దద్గదికము అగుట వలన ఆయన శ్రీకృష్ణుని స్తోత్రము చేయలేకపోయాను. కన్నులు అశ్రుపూరితములై శ్రీకృష్ణుని దర్శించు శక్తికి కూడా అవరోధం ఏర్పడెను. శ్రీమతి రాధారాణి శరీరం మీద కూడా అట్టి లక్షణములు కనిపించినప్పుడు ఆమె చెలికత్తెలు ఆమెతో ఇట్లనిరి, చెలి, నీ కన్నులు అశ్రుపూరితములగుటకు గూటైన పువ్వుల పరిమళమును నిందించుచున్నావు. నీ శరీరంపై రోమాంచ మేర్పడుటకు కారణము గాలి అని ఆరోపించుచున్నావు. నీ ఊరువులు స్తంభించుటకు వృందావనములో ఎక్కువగా నడుచుట కారణమనుచున్నావు. కానీ నీ కంఠములోని దగ్ధిక ఈ లక్షణములకన్నిటికీ గల కారణములను స్పష్టము చేయుచున్నది. ఆ కారణము నీకు శ్రీకృష్ణుని మీద గల మక్కువే. శ్రీల రూప గోస్వామి వివిధ సాత్విక భావ లక్షణములు ప్రస్ఫుటముగా కనిపించినచో అట్టి భక్తుని స్థాయి ఉద్దీప్తమైనదని పేర్కొనిరి. ఉదాహరణకు శ్రీకృష్ణుని చెలికాడొకడు ఆయనతో ఇట్లనెను, ప్రియమైన పీతాంబర, నీ తోడి ఎడబాటు వలన గోలోక వృందావన వాసులందరి దేహములను చెమర్చుచున్నవి. 1000 విధముల వారు పరితపించుచుండిరి. వారి కన్నులు ఆశ్రుసిక్తములగుచున్నవి. నిజమునకు వారందరూ సంభ్రమస్థితిలో పడిపోయిరి. ప్రేమ భక్తి లక్షణములలో అత్యున్నమైన లక్షణం ఒకటి గలదు. దానిని మహాభావము అందురు. ఈ మహాభావ లక్షణము ప్రకటించుట ఒక్క రాధారానికే సాధ్యమగును. కానీ అటు పిమ్మట శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు రాధారాణి యొక్క దివ్య ప్రేమను అనుభవించుట కొరకు అవతరించినప్పుడు ఆయన కూడా ఈ మహాభావ లక్షణములను ప్రకటించెను. ఈ సందర్భములో సాత్విక భావ లక్షణములు మిక్కిలి సుదీప్తమైనప్పుడు ఆ స్థితిని మహాభావముగా గ్రహింతురని శ్రీల రూప గోస్వామి వివరించెను. శ్రీల రూప గోస్వామి అటు పిమ్మట సాత్విక భావ లక్షణములైన హర్షము, విస్మయము మున్నగు 4 విధములగు సాత్విక భాసములను వివరించుటకు పూనుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్కొక్కప్పుడు భక్తియుక్త సేవ మార్గంలో సాధన చేయని నిర్గుణవాదులలో
నిర్గుణవాదులలో కూడా కొన్ని పారవశ్య భావ లక్షణములు కనిపించవచ్చును, కానీ వాటిని నిజమైన సాత్విక భావములుగా గ్రహించుటకు వీలు లేదు. అవి సాత్విక భావముల ప్రతిబింబములు మాత్రమే. ఉదాహరణకు, నిర్గుణవాదులకు ప్రధాన కేంద్రమైన వారణాసి అనే పుణ్యక్షేత్రంలో ఒక్కొక్కప్పుడు భగవత్ వైభవమును ఆలకించుచున్న ఒక సన్యాసి గొంతెత్తి విలపించుట జరగవచ్చును. నిర్గుణవాదులు కూడా ఒక్కొక్కప్పుడు హరే కృష్ణ మహామంత్రమును గానము చేయుచు నాట్యము చేయవచ్చును, కానీ వారి లక్ష్యము భగవత్ సేవ కాదు, భగవద్ ఐక్యమునే వారు కోరుదురు. అందుచేత శ్రీల రూప గోస్వామి సంకీర్తనముల వలన అట్టి నిర్గుణవాదులు శరీరముల మీద కనిపించు లక్షణములు సాత్విక భావములుగా భావించుటకు వీలు లేదనియు, సూర్యుని ఎండ ఒక అద్దము మీద పడి ప్రతిఫలించి ఒక చీకటి గదిని ప్రకాశవంతము చేయునట్లు ప్రతిఫల రూపముగు సాత్విక భావములే అనియు వివరించెను. హరే కృష్ణ మహామంత్ర జపము నిర్గుణవాదుల హృదయములను కూడా కరిగిపోవునట్లు చేయునంతటి శక్తివంతమైనది. నిర్గుణవాదులలో కనిపించు సాత్విక భావముల లక్షణములు ఆ లక్షణముల ప్రతిబింబములే తప్ప వాస్తవమైన లక్షణములు కావని శ్రీల రూప గోస్వామి స్పష్టం చేసిరి. ఒక్కొక్కప్పుడు కరుడుగట్టిన తార్కికుడు ఎట్టి స్పర్శయు లేకున్నను భక్తియుక్త సేవ యొక్క భగవానుని దివ్య వైభవమును ఏమాత్రము అర్థము చేసుకొనకపోయినను భగవన్ లీలలను ఆలకించినప్పుడు కరిగిపోయి అశ్రువులు కార్చుచున్నట్లు తోచవచ్చును. ఈ సందర్భంలో ఒక శ్లోకము స్మరింపదగినది. ఒక భక్తుడు భగవానునితో ఇట్లు వాపోవును: ప్రియమైన ముకుందా, నీ లోకోత్తర లీలను నేను సరిగా ప్రకటింపజాలను, అయినను భక్తులు కానివారు సైతము నీ దివ్య లీలలను ఆలకించి కరిగిపోయి అశ్రువులు జార్చుచు కంపింపసాగుదురు. అట్టి భక్తేతరులు నిజముగా కరిగిపోవటలేదు. వారి కఠిన హృదయులు అయినను భగవల్లీలను అద్భుత ప్రభావం వలన భక్తులు కానివారు సైతము అశ్రువులు విడుచుట జరుగును. ఒక్కొక్కప్పుడు భక్తుడు గాని ఒక వ్యక్తితో భక్తుడు కాని ఒక వ్యక్తి శ్రీకృష్ణునిలో ఎట్టి అభిరుచియు లేనివాడు, ఎన్నడును భక్తియుక్త సేవ సాధనను చేయనివాడు, భక్తి లక్షణములు ప్రదర్శించుతూ భక్త బృందము మధ్య గొంతెత్తి రోజించుట జరగవచ్చును. ఈ అశ్రువులు వాస్తవమైన సాత్విక భావములను ప్రకటించు లక్షణములు కావు. కేవలం అభ్యాసము వలననే వారు అట్లు చేయుదురు. నిజమునకు ఇట్టి సాత్విక భావాభాసనములు గూర్చి వివరింపవలసిన ఆవశ్యకత లేకున్నను శ్రీల రూప గోస్వామి నిజమైన భక్తియుక్త సేవలో నిమగ్నులు కాకుండగానే అట్టి లక్షణములు ప్రకటించబడిన కొన్ని సందర్భములు పేర్కొనబడిరి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. ఎవరైనా జపం చేస్తారా మాతాజీ? లేకుంటే నేను చేస్తాను. హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తిదాస్తిత స్వామి నితి నామనే. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి స్వరూపదామోదర స్వామి నితి నామనే. నమసత్ భక్తమనాయ మణిపూర్ ఉత్పాయ ప్రభుపాదల చిత్తాన్ని ప్రచారతాయ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామనే. నమస్తే సరస్వదేవి గౌరవాన్ని ప్రచార నిర్విశేష శూన్యవాది ప్రచత్య సితారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ
Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare Hare Rama Rama Hare Hare Krishna 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 Hare Hare Rama Hare Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare 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 Krishna Krishna Hare Rama Hare 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 Hare Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Hare Rama Hare Krishna Krishna Hare Rama Krishna Hare Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Hare Krishna Rama Hare Krishna Hare Krishna Hare Krishna Hare
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम राम हरे हरे कृष्णा हरे हरे राम राम हरे हरे जय हरे कृष्ण महामंत्र की जय जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण।